బీహార్ విషాదం, ప్రభుత్వ వైఫల్యం, ప్రకృతి వైపరీత్యం, ఒక విమర్శనాత్మక విశ్లేషణ. దేశం ఎండాకాలంతో అల్లాడుతుంటే, బీహార్లో పిడుగులు పడి 22 మంది మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది కేవలం ఒక వార్త కాదు, వ్యవస్థల వైఫల్యం, వాతావరణ మార్పుల పట్ల మన నిర్లక్ష్యం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వంటి అంశాలపై లోతైన చర్చకు దారితీసే ఒక హెచ్చరిక. గత కొన్ని రోజులుగా బీహార్ రాష్ట్రంలోని గజపతి, పూర్నియా, మధుబని, సితామర్హి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు, పిడుగుల కారణంగా 22 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది విద్యుత్ షాక్కు గురయ్యారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద తలదాచుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. భారత వాతావరణ శాఖ ఐఎండీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించింది. కాని బీహార్ ప్రభుత్వం ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలమైంది. సరైన సమయంలో హెచ్చరికలు జారీ చేయకపోవడం, ప్రజలను అప్రమత్తం చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని విమర్శకులు అంటున్నారు. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది వాతావరణ మార్పుల ప్రభావం. క్లైమేట్ సైంటిస్ట్ డాక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఉత్తర భారతదేశంలో విపరీతమైన వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయని, ఎండాకాలంలో వర్షాలు కురవడం సాధారణ విషయంగా మారుతోందని అన్నారు. ఇది ప్రమాదకరమైన సంకేతం. పట్టణ ప్రణాళిక నిపుణులు మరో కోణాన్ని చూపుతున్నారు. ప్రభుత్వాలు ఊహించని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండటంతో పాటు, ప్రజలను అప్రమత్తం చేయడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు అంటున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీహార్లో పేదరికం ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పేద ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేస్తున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అయితే, పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహాయం అందించినా, అది నష్టాన్ని పూడ్చలేదు. రాజకీయ పార్టీలు ఈ విషాదాన్ని కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. ఒక పార్టీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తుంటే, అధికార పార్టీ మాత్రం హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోలేదని వాదిస్తోంది. ఈ రాజకీయ విమర్శల మధ్య నిజం ఎక్కడ ఉందో ప్రజలకు అర్థం కావడం లేదు. బాధ్యత ఎవరిదనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. స్థానికంగా ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పేలడం వంటి ప్రమాదాలు ప్రజలను మరింత భయానికి గురిచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వ, మానవ తప్పిదాల వల్ల తాము బలవుతున్నామని బీహార్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పౌర సమాజం నుండి వాలంటీర్లు, స్థానిక ఎగోలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే, ప్రజల్లో భయం మాత్రం అలాగే ఉంది. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే, ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోయిందా? ప్రజలు హెచ్చరికలను పట్టించుకోలేదా? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుగొనడానికి ఒక చర్చా వేదిక అవసరం. ప్రభుత్వం, నిపుణులు, ప్రజలు కలిసి చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. మొత్తానికి చూస్తే, ఇది కేవలం వర్షం వల్ల జరిగిన నష్టం కాదు. ఇది మన వ్యవస్థలపై వేసిన ప్రశ్న. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజలు ఇద్దరూ కలిసి పనిచేయాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోలను చూడాలనుకుంటే, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ను నొక్కండి. మనమంతా కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. జై హింద్.